హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్ మొన్న నేను వసుధార బర్త్డేకి రిషి వచ్చి కేక్ తినిపిస్తాడు, ఎలా తినిపిస్తాడు అనేది తర్వాత వీడియోలో చెప్తాను అన్నాను కదా. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ పాట అనమాట. ఇంకా మను శైలేంద్రని రాజీవ్ని కిడ్నాప్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు కదా. అందరూ రిషి మాస్కులు పెట్టుకుని ఉంటారు కాబట్టి మను మనుషులు కూడా మాస్కులు పెట్టుకుని సీసీటీవీలో నుంచి ఎవరెవరు మాస్కులు ఏ మాస్కులు పెట్టుకుంటున్నారు, ఎవరెవరు వస్తున్నారు అనేదంతా గమనించి సీసీటీవీలో అబ్జర్వ్ చేసిన ప్రకారం రాజీవ్ని కిడ్నాప్ చేసేస్తారు. అలాగే శైలేంద్ర మనుషులను కూడా కిడ్నాప్ చేసి ఒక రూమ్లో లాక్ చేసేస్తారు. తర్వాత ఇంకా శైలేంద్రని కూడా కిడ్నాప్ చేసి అందరినీ ఒక రూమ్లో పెట్టి లాక్ చేసేస్తారు. ఇంకా తర్వాత బర్త్డే పార్టీ జరుగుతుంది వసుధారకి. అనుపమ మహేంద్ర కేక్ తినిపిస్తారు వసుధారకి. ఇంకా వసుధారకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. రిషి సార్ ఉంటే బాగున్ను, రిషి సార్ లేకుండా పోయారు అని చాలా బాధపడుతూ ఉంటుంది వసుధార. అంతలో స్టూడెంట్స్ అందరూ బొకేస్ ఇస్తూ హ్యాపీ బర్త్డే మేడం, హ్యాపీ బర్త్డే మేడం అని లెక్చరర్స్ కూడా విషెస్ చెప్తూ ఉంటారు వసుధారకి. లేని చిరునవ్వుని ముఖం పైన చిందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది. కానీ వసుధార మనసులో మాత్రం చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. రిషి సార్, మీరు లేకుండా ఇలా బర్త్డే చేసుకోవడం అసలు నాకు అస్సలు నచ్చడం లేదు. ఏంటి సార్ నాకు ఈ పరిస్థితి, నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మీరు లేకుండా ఇలా నా బర్త్డేని వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేయడం అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. నా బర్త్డేని సెలబ్రేట్ చేస్తే మీరు సెలబ్రేట్ చేయాలి, మీరు సెలబ్రేట్ చేస్తే నా మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా బర్త్డేని సెలబ్రేట్ చేసే హక్కు మీకు ఒక్కరికి మాత్రమే ఉంది. కానీ ఇలా స్టూడెంట్స్ మను గారు ఇలా చేయడం ఏంటో నాకు అస్సలు నచ్చడం లేదు. కానీ కాలేజ్లో అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ బర్త్డే పార్టీకి ఒప్పుకోక తప్పలేదు అని వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది. స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ విష్ చేసిన తర్వాత అందరి కోసం స్నాక్స్ అరేంజ్ చేస్తాడు మను. అందరూ స్నాక్స్ తీసుకుని ఇంకా వెళ్ళిపోతారు బయటికి. తర్వాత ఫణీంద్రకి ఫోన్ రావడంతో ఫణీంద్ర కూడా బయటికి వెళ్తాడు. అంతలో వసుధార కోపంగా మను వంక చూస్తూ, చూడండి మీరు అనుకున్నది చేసేశారు కదా, నేను ఇంక వెళ్తున్నాను అని సీరియస్గా వెళ్ళబోతూ ఉంటుంది. అక్కడ మహేంద్ర, అనుపమ, మను, వసుధార తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఒక్క నిమిషం ఆగండి మేడం అని అంటాడు మను. ఏంటండి ఇంకా ఎందుకండి నన్ను ఇలా సాధిస్తున్నారు? మీరు బర్త్డే చేయాలనుకున్నారు, చేశారు. నాకు ఇష్టం లేని పనులు ఎందుకు నా చేత చేయించాలి అనుకుంటున్నారు? నాకు నచ్చదు అని చెప్తున్నా సరే మీరు ఎందుకు వినరు? కాలేజీకి సహాయం చేశారని ఇలా పెత్తనందారం చేయడం అసలేం బాలేదండి అని అంటుంది వసుధార కోపంగా. చూడండి మేడం, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. 2 నిమిషాల తర్వాత నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను అని అంటాడు మను. ఏంటండి ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టింది చాలదా, ఇంకా ఇబ్బంది పెట్టను అంటున్నారు? అయినా నేనెందుకు ఆగాలి 2 నిమిషాలు అని అంటుంది వసుధార. ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు అని అంటాడు మను. చూడండి మీకు గెస్ట్ ఏమో, నాకు కాదు, నేను వెళ్తున్నాను అని అంటుంది వసుధార కోపంగా. రిషి సార్ వస్తున్నారని చెప్పిన మీరు అలానే వెళ్ళిపోతారా అని అంటాడు మను. వసుధార షాక్ అయిపోతుంది, అలానే చూస్తూ ఉంటుంది. మహేంద్ర, అనుపమ కూడా షాకింగ్గా మను వంక అలానే చూస్తూ ఉంటారు. ఏమన్నారు? రిషి సార్ వస్తున్నారా? రిషి సార్ ఎక్కడున్నారో మీకు తెలుసా? రిషి సార్ గురించి మీకు తెలుసా? మరి తెలిసి కూడా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? రిషి సార్ వస్తున్నారని మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది వసుధార మనుని. మను, ఏం చెప్తున్నావు నువ్వు అని అంటుంది అనుపమ ఆశ్చర్యంగా. ఏంటి మను, మా రిషి గురించి నీకు తెలుసా? రిషి ఎక్కడున్నాడో నీకు తెలుసా? రిషి వస్తున్నాడు అని చెప్తున్నావంటే రిషి ఆచూకీ నీకు తెలుసా? రిషి ఎక్కడున్నాడు మను, రిషి ఎక్కడా అని చాలా ఆతృతగా అడుగుతూ ఉంటాడు మహేంద్ర. రిషి సార్ ఎక్కడున్నారు మను గారు? రిషి సార్ ఏరి, రిషి సార్ వస్తారని చెప్పారు. రిషి సార్ ఎక్కడున్నారు, నా రిషి సార్ ఎక్కడున్నారు అని కళ్ళ నిండా నీళ్లతో మనుని అడుగుతూ ఉంటుంది వసు. మను నవ్వుతూ అటువైపు చూపిస్తూ ఉంటాడు. వసు ఆశ్చర్యంగా అటువైపు చూసేసరికి రిషి ఎదురుగా నిలబడి ఉంటాడు. వసు కళ్ళు తుడుచుకుని రిషిని క్లియర్గా చూస్తుంది. రిషి స్మైల్ ఇస్తూ వసునే చూస్తూ ఉంటాడు. రిషి సార్ అని కళ్ళ నిండా నీళ్లతో వసు ఏడుస్తూ ఉంటుంది. రిషి వసుని స్మైల్ ఇస్తూ చూస్తూ 2 చేతులు చాపుతాడు దగ్గరికి రమ్మని. ఇంకా వసు పరిగెట్టుకుని వెళ్ళి రిషిని హక్ చేసుకుంటుంది. రిషిని చూసిన ఆనందం పట్టలేకపోతూ ఉంటుంది వసు.
ఆ ఆనందం కన్నీళ్ళ రూపంలో ఆనంద బాష్పాలుగా బయటికి వస్తూ ఉంటాయి. సార్, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా సార్? ఎందుకు సార్ నాకు ఇంతటి శిక్ష వేశారు? మీరు కనిపించకపోయేసరికి వీళ్ళంతా ఏవేవో మాట్లాడారు. అవన్నీ అబద్ధాలు. రిషి సార్కి ఏమీ కాలేదు అని, రిషి సార్కి ఏమైనా అయితే నా ఊపిరి ఆగిపోతుంది అని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నమ్మలేదు సార్. మన ప్రేమ మనల్ని కలుపుతుంది, మీరు నా దగ్గరికి వస్తారు అని నేను చెప్తున్నా వినలేదు సార్. మీరు నన్ను గెలిపించారు సార్. మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు వచ్చారు సార్ అని వసు చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. మహేంద్ర దగ్గరికి వచ్చి, నాన్న రిషి, నన్ను క్షమించు నాన్న. వస్తారా చెప్తున్నా, నేనే నమ్మకుండా డిఎన్ఏ రిపోర్ట్స్ని బట్టి నువ్వు లేవేమో అనుకున్నాను. సారీ నాన్న, నన్ను క్షమించు నాన్న అని అంటాడు మహేంద్ర. డాడ్, మీకు నాకు మధ్య క్షమాపణలేంటి డాడ్ అని అంటాడు రిషి. అది కాదు నాన్న, వస్తారా చాలా బలంగా నమ్మింది. నీకు ఏమీ కాదు, నువ్వు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటావు అని నమ్మింది. కన్న తండ్రినయుండి నేను నమ్మలేకపోయాను. మీ ప్రేమే మిమ్మల్ని కాపాడుతుంది, మీ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది అని తెలిసినా సరే నేను ఎందుకో తప్పు చేశాను అనిపిస్తుంది. వసుధార ఆఖరికి చెప్తూనే ఉంది, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని నమ్మకండి మావయ్య, అవి తప్పుడు రిపోర్ట్స్ అని. నేనే ఆ రిపోర్ట్స్ నిజమని నమ్మాను రిషి అని అంటాడు మహేంద్ర. పర్వాలేదు డాడ్, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా మా ప్రేమ మీద నమ్మకంతో వస్తారా నేను ఉన్నాను, నేను వస్తాను అని నమ్మింది అని అంటాడు రిషి. అవును నాన్న, మీ ప్రేమ గొప్పతనం తెలిసి కూడా నేను తప్పు చేశాను అని అంటాడు మహేంద్ర. రిషి, నిన్ను ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది రిషి అని అంటుంది అనుపమ. థ్యాంక్స్ మేడం అని అంటాడు రిషి. మను వంక చూస్తూ అనుపమ, రిషి నీకు మను ముందే తెలుసా అని అంటుంది. తెలుసు మేడం అని అంటాడు రిషి. అందరూ షాక్ అయిపోతారు. తెలుసా అంటే మను, నువ్వు రిషిని కలిసిన తర్వాతనే ఇక్కడికి వచ్చావా అని అంటాడు మహేంద్ర. అవును సార్, రిషి సార్ని కలిసిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. రిషి సార్కి ట్రీట్మెంట్ జరిపించడం అవసరమని, రిషి సార్ ట్రీట్మెంట్లో ఉన్నారు కదా అని కాలేజ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చాను. కానీ ప్రాబ్లమ్స్ సృష్టించే వాళ్ళు ఇంట్లో వాళ్ళే అని తెలిసాక ఇక్కడ ఉండడం తప్పలేదు అని అంటాడు మను. అంటే శైలేంద్ర గురించి నీకు తెలిసిందా రిషి అని అంటాడు మహేంద్ర. అవును డాడ్, తెలిసింది డాడ్. ప్రతి దుర్మార్గము తెలిసింది, శైలేంద్ర చేసే ప్రతి నీచమైన కార్యము తెలిసింది అని అంటాడు రిషి. వస్తారా మేడం, మీ బర్త్డే చేయవలసిన అర్హత ఒక్క రిషి సార్కి మాత్రమే ఉంది, మీకు లేదు అన్నారు కదా. ఈ బర్త్డే చేయమని అరేంజ్ చేసింది రిషి సారే మేడం, అందుకే నేను చేశాను. మీ బర్త్డేని మీ రిషి సారే చేశారు మేడం. రిషి సార్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఇలా అరేంజ్ చేయమన్నారు, అందుకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం మేడం. రిషి సార్ ప్లానే ఇదంతా, నా ప్లాన్ కాదు. ఇప్పుడు కూడా నా పైన లీగల్గా కేస్ ఫైల్ చేయాలి అనుకుంటే చేయండి మేడం, నేను భరిస్తాను, నేను ఎదుర్కొంటాను ఆ కేసుని అని అంటాడు మను నవ్వుతూ. సారీ మను గారు, నిజంగా రిషి సార్ చేశారని నాకు తెలియదు కదా, మీరే చేశారేమో అని అలా మాట్లాడేశాను, మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. సారీ మను గారు అని అంటుంది వస్తారా. పర్వాలేదు మేడం, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ మాటల్లో మీ భర్త పైన మీకున్న ప్రేమ కనిపించింది. మీ భర్త పైన మీకు ఎనలేని ప్రేమ గౌరవం అని అర్థమైంది మేడం అని అంటాడు మను. మను, వసుధార గురించి ఎంత చెప్పినా తక్కువే. తను నా కోసం ఏదైనా చేస్తుంది, తను నా కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, నా కోసం బలంగా పోరాడుతుంది. తనకు నేనంటే పిచ్చి ప్రేమ, ఒక రకంగా నేనే తన ప్రాణం అని అంటాడు రిషి. ఆ విషయం అర్థమవుతుంది సార్ అని అంటాడు మను. వసుధార లాంటి భార్య దొరకడం నిజంగా నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం, అందుకే ఇంత మంచి భార్యని ఆ దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు అని అంటాడు వసుని చూస్తూ ప్రేమగా రిషి. సార్ లేట్ అవుతుంది, కేక్ కట్ చేసి తినిపించండి అని అంటాడు మను. సరే మను అని అంటాడు రిషి. ఏంటి సార్, నన్ను విడిచి వెళ్ళిపోతారా, మళ్ళీ వెళ్ళరు కదా అని అంటుంది వసు బాధగా. రిషి సార్కి ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అవసరం మేడం, అప్పటి వరకు రిషి సార్ సీక్రెట్గానే నా దగ్గరే ఉంటారు, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, మీ మధ్యలోనే ఉండాలి అని అంటాడు మను. మీరు క్షేమంగా ఉన్నారు, మిమ్మల్ని చూశాను, నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది వసుధార.
వసుధార కోసం స్పెషల్ కేక్ని అరేంజ్ చేస్తాడు రిషి సమక్షంలో వసుధార కేక్ కట్ చేసి రిషికి తినిపిస్తుంది. రిషి కూడా వసుకి తినిపిస్తాడు. రిషి వసుని ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకుని, ఐ లవ్ యూ వసుధార, నేను త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తాను. ట్రీట్మెంట్ పూర్తవగానే నేను వచ్చేస్తాను. నా కోసం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయి. అప్పటి వరకు మనకి ఎడబాటు తప్పదు. ఇక నుండి నేను నీకు టచ్లోనే ఉంటాను ఫోన్లో. కొన్ని రోజుల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. మనల్ని ఇంకా ఎవరు విడదీయలేరు వస్తారా అని అంటాడు రిషి ప్రేమగా వసుని హత్తుకుని. సార్, ఐ లవ్ యూ సార్. మీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు క్షేమంగా ఉన్నారు అని తెలిసింది. మీకు ట్రీట్మెంట్ అవసరం అని తెలిసిన తర్వాత నేను ఉండమని ఎలా బలవంతం చేస్తాను సార్? మీరు ఆరోగ్యంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. మీకు ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు నేను ఈ ఎడబాటుని భరిస్తాను. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది వస్తారా అని అంటుంది వసు రిషి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. రిషి సార్, ఇంకా వెళ్దామా అని అంటాడు మను. ఇంకా మను అలా అనేసరికి రిషి వసు వంక బాధగా చూస్తూ, డాడ్, వస్తారని బాగా చూసుకోండి, నేను త్వరలోనే తిరిగి వస్తాను అని అంటాడు రిషి. సరే రిషి, నీ రాక కోసం మేమందరం వెయిట్ చేస్తూ ఉంటాము అని అంటాడు మహేంద్ర. ఇంకా అలా వీడలేక వసు చేయిని విడిచి రిషి వెళుతూ ఉంటాడు. వెళుతున్న రిషిని చూసి వసు బాధగా అలానే చూస్తూ ఉంటుంది. అలా గుమ్మం దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిషి పరిగెట్టుకుని వెనక్కి వస్తూ ఉంటాడు. రిషి వెనక రావడం చూసి వసుధార కూడా పరిగెట్టుకుని వెళ్ళి ఇద్దరు మళ్ళీ హక్ చేసుకుని ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత బాధతో దూరం అవుతున్నారో చూసి మహేంద్ర, అనుపమ, మను కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా వీడలేక దూరం అవుతూ ఉంటారు రిషి, వసు. ఇంకా తర్వాత మను రిషిని తీసుకువెళ్ళిపోతాడు. అలా శైలేంద్రని, రాజీవ్ని కిడ్నాప్ చేయించి రిషిని తీసుకువచ్చి వసుధార బర్త్డేని సెలబ్రేట్ చేస్తాడు మను. తర్వాత అందరినీ శైలేంద్రని, రాజీవ్ని, శైలేంద్ర మనుషుల్ని అందరినీ ఒక రూమ్లో పెట్టి లాక్ చేస్తారు కదా, డోర్ ఓపెన్ చేసేస్తారు. అసలు రాజీవ్ని, శైలేంద్ర మనుషుల్ని అందరినీ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టి లాక్ ఎవరు చేశారో అర్థం కాక, అసలు ఎందుకు తీసుకొచ్చి ఈ రూమ్లో పెట్టారో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు శైలేంద్ర, రాజీవ్ బయటికి వచ్చి చూసేసరికి బర్త్డే పార్టీ అంతా అయిపోతుంది. ఎవ్వరు ఉండరు, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అసలు ఏం జరిగింది బ్రదర్? మనమేమనుకున్నాము, అసలు ఇక్కడ ఏం జరిగింది? మనం ఈ రూమ్లోకి ఎలా వచ్చాము? అసలు లాక్ ఎవరు చేశారు? ఏమీ అర్థం కావట్లేదు బ్రదర్. మనం బయటకు వచ్చేసరికి బర్త్డే పార్టీ కూడా అయిపోయింది, అందరూ ఇళ్ళకు కూడా వెళ్ళిపోయారు. ఏంటి బ్రదర్ మనకి పరిస్థితి అని ఒకరికొకరు చెప్పుకొని ఓదార్చుకుంటూ ఉంటారు శైలేంద్ర, రాజీవ్. ఇంటికి వచ్చేసిన తర్వాత వసుధార, మహేంద్ర చాలా సంతోషంగా ఉంటారు. వసుధార కళ్ళల్లో సంతోషాన్ని చూసి మహేంద్ర చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇలా వసు బర్త్డేకి రిషిని ఒక్క ఎపిసోడ్కి తీసుకొచ్చి మన ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తే భలే ఉంటుంది కదా. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాత్రం ఇచ్చుకుందామని ఇలా పాజిటివ్గా ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియోకి ముందు పాటు నేను చేసి చాలా రోజులైంది, 1 వీక్ అయిపోతుంది అనుకుంటా. ఈ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ పెట్టమని దివ్య అనే సిస్టర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. బర్త్డే ఎపిసోడ్స్ వచ్చినప్పుడు పెడదాంలే అని నేను ఆగానండి, అందుకే లేట్ అయింది, సారీ ఫర్ దట్. సీరియల్లో ఎలా ఉన్నా రిషి వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.